వెల్కమ్ టు బ్రెడ్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టివ్లో పార్ట్ 4 చూద్దాం. దీనిలో వచ్చేసి టాపిక్ వచ్చేసి టైము, స్పీడ్, డిస్టెన్స్. ఇప్పుడు బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్టెన్స్ బై టైం అనమాట. అలాగే మనకు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కన్వర్షన్ చూద్దాం. సపోజ్కు ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కడైనా కానీ కిలోమీటర్స్ ఫర్ అవర్లో ఉంటే దాన్ని మీటర్స్ ఫర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే ఆ ఇచ్చిన వాల్యూకి 5/80 వేసి మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు వచ్చేసి మీటర్స్ ఫర్ సెకండ్లో వస్తుంది. అలాగే ఇన్ కేస్ మీటర్స్ ఫర్ సెకండ్లో ఇచ్చింటే దాన్ని వచ్చేసి మనము 18/5తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ ఫర్ అవర్లో వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 36 కిలోమీటర్ ఫర్ అవర్ అన్నారన్నమాట. కిలోమీటర్ ఫర్ అవర్ అన్నారు కాబట్టి ఇక్కడ 36 ఇంటూ 5/18 వేస్తే 10 మీటర్స్ ఫర్ సెకండ్ వస్తుంది అన్నమాట. ఓకే, జనరల్గా మనం గుడ్డి గుర్తు ఏం పెట్టుకుంటారంటే కిలోమీటర్ ఫర్ అవర్ అనేది బిగ్ సైజ్ నెంబరు, 5/18 అనేది ఫస్ట్ 5 అంటే 5 అనేది స్టార్టింగ్ వచ్చేసి తక్కువ అన్నమాట. రెండింటికి ఆపోజిట్ ఉంటుందని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అప్పుడు వచ్చేసి కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చినప్పుడల్లా మనము స్మాల్ నెంబర్ 5/18 అలా వేసుకుంటే మనం ఈజీగా గుర్తుంటుందాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఏ కార్ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ ఇన్ 2 hours. ఫైండ్ ది స్పీడ్. మనకు స్పీడ్ ఫార్ములా తెలిసింది ఏమంటే డిస్టెన్స్ బై టైము. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 60 ఇచ్చాడు, టైం వచ్చేసి 2 ఇచ్చాడు. 60/2 = 30 కిలోమీటర్స్ ఫర్ అవర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ 72 కిలోమీటర్ ఫర్ అవర్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్ ఫర్ సెకండ్. మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చినప్పుడు అది బిగ్ నెంబర్ కాబట్టి స్మాల్ నెంబర్తో మల్టిప్లై చేయాలనుకున్నాం. స్మాల్ నెంబర్ అంటే 5/18 అంటే 72 ఇంటూ 5/18 దట్ ఈస్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఫర్ సెకండ్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ 10 మీటర్స్ ఫర్ సెకండ్ ఫర్ 5 minutes అన్నమాట. ఫైండ్ ది డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి మనము ఈ ప్రాబ్లంలో వచ్చేసి మీటర్స్ ఫర్ సెకండ్ అన్నమాట. మన టైం వచ్చేసి మినిట్స్ ఇచ్చాడు, దాన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే సెకండ్స్ లోకి కన్వర్ట్ చేయాలి. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds కాబట్టి 5 minutes ఇంటూ 60 వేస్తే 300 seconds వస్తుంది అన్నమాట. మనకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం 10 ఇంటూ 300 దట్ ఈస్ ఈక్వల్ టు 3000. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్స్ చూద్దాం. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్లో వచ్చేసి సేమ్ డైరెక్షన్లో ఉంటే అప్పుడు వచ్చేసి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి v1 మైనస్ v2 అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి v1 ప్లస్ v2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 2 trains మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ 60 కిలోమీటర్ ఫర్ అవర్ అన్నమాట. ఫైండ్ రిలేటివ్ స్పీడ్. మనం రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలంటే రెండు ఏ డైరెక్షన్ ఉన్నాయి చూడాలి. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వాటిని సమ్ చేయాలన్నమాట. 40 + 60 = 100 కిలోమీటర్ ఫర్ అవర్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2 persons వాక్ ఇన్ సేమ్ డైరెక్షన్. స్పీడ్స్ వచ్చేసి 6 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ 4 కిలోమీటర్ ఫర్ అవర్. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ వచ్చేసి రెండింటి మధ్య వచ్చి సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 6 - 4 = 2 కిలోమీటర్ ఫర్ అవర్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ ప్రాబ్లమ్ చూద్దాము. వాటిలో వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. జనరల్గా వచ్చేసి మనకు టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అన్నమాట. కానీ ఇక్కడ డిస్టెన్స్ బదులు ఏమి ఇచ్చారంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్. మనకు టైం ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ డివైడెడ్ బై స్పీడ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఏ ట్రైన్ ఆఫ్ ఏ లెంత్ 200 meters క్రాసెస్ ఏ పోల్ ఇన్ 10 seconds అన్నమాట. ఫైండ్ ది స్పీడ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక పోల్ ఉంది. ఆ పోల్ వచ్చేసి 200 meters లెంత్ ఉండే ఒక ట్రైన్ వచ్చేసి 10 seconds లో క్రాస్ చేస్తుంది అన్నమాట. అప్పుడు స్పీడ్ ఎంత అని అడిగారు. మనకు ఇప్పుడు తెలిసిన ప్రకారం స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం అనమాట. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ 200 / 10 = 20 meters per second. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 7. ఏ ట్రైన్ ఆఫ్ ఏ లెంత్ 150 meters crosses a platform of 250 meters in 20 seconds. then speed is. ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి ప్రాబ్లం ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు మనకు కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి
లెంత్ ఆఫ్ ది ట్రైన్ వేసుకోవాలి. అలాగే వచ్చేసి ప్లాట్ఫామ్ యొక్క టోటల్ లెంత్ వేయాలన్నమాట. అప్పుడు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు 150 ప్లస్ 250 ఈక్వల్ 400 మీటర్స్. మనకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైమ్ ఈక్వల్ టు ది టోటల్ లెంత్ డివైడ్ బై టైం వేస్తే మనకు 20 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అన్నమాట. బోట్ అండ్ స్ట్రీమ్స్ లో కొన్ని ఫార్ములా చూద్దాము. డౌన్ స్ట్రీమ్ ఉంటే యూ ప్లస్ వి అంటే రెండు స్పీడ్ సమ్ చేయాలన్నమాట. అదే అప్ స్ట్రీమ్ ఉంటే యూ మైనస్ వి రెండు మధ్యలో సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి యూ అనేది స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, వి వచ్చేసి స్టీమ్ స్పీడ్ అనమాట. ఇప్పుడు మనం జనరల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్రైన్ వచ్చేసి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మనం సమ్ చేస్తాము. ఇక్కడ వచ్చి డౌన్ స్ట్రీమ్ లో ఉంటే సమ్ చేస్తాము. ఫస్ట్ లెటర్ డి, అక్కడ వచ్చేసి ఓ, డూ అని గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటికి వచ్చేసి సమ్ చేయాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా రెండవది వచ్చేసి మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గుడ్డు గుర్తులాగా ఒక మెమరీ ట్రిక్ లాగా యూజ్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 8. బోట్ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ ఫర్ అవర్, స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 2 కిలోమీటర్ ఫర్ అవర్. ఫైండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండు స్పీడ్లు మనము సమ్ చేయాలి. 10 ప్లస్ 2 ఈక్వల్ టు 12 కిలోమీటర్ ఫర్ అవర్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. బోట్ స్పీడ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్ ఫర్ అవర్, స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 4 కిలోమీటర్ ఫర్ అవర్. ఫైండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ అంటే వాటి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. 12 మైనస్ 4 ఈక్వల్ టు 8 కిలోమీటర్ ఫర్ అవర్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. మనము యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ XY డివైడెడ్ బై X ప్లస్ 5 అంట. ఓకే. అప్పుడు ఎప్పుడు వెన్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఆ ఫార్ములా వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ ఏ 40 కిలోమీటర్స్ ఫర్ అవర్ అండ్ రిటర్న్స్ ఎట్ 60 కిలోమీటర్ ఫర్ అవర్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు 40 కిలోమీటర్స్ అవర్, తర్వాత వచ్చేసి వై వాల్యూ వచ్చేసి 60 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చారనమాట. యావరేజ్ స్పీడ్ కావాలన్నాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ XY డివైడ్ బై X ప్లస్ 5 అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఆ వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 48 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. ఎగ్జామ్ లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 11. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ ఇన్ 8 సెకండ్స్, స్పీడ్ వచ్చేసి 54 కిలోమీటర్స్ ఫర్ అవర్. ఫైండ్ వచ్చేసి ట్రైన్ లెంత్ కనుక్కోమన్నాడు అనమాట. మనకు వచ్చి టైం ఇచ్చాడు, అలాగే వచ్చేసి స్పీడ్ ఇచ్చాడు. మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మీటర్స్ ఫర్ సెకండ్స్ ఇచ్చాడు. మనం వచ్చేసి స్పీడ్ లెంత్ కూడా వచ్చేసి మీటర్లోనే కనుక్కోవాలి. అప్పుడు వచ్చేసి స్పీడ్ కావాలనేటప్పుడు స్పీడ్ కావాలి అంటే డిస్టెన్స్ ఇంటూ టైం అనమాట. డిస్టెన్స్ వచ్చేసి 50 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చాడు, టైం వచ్చేసి 8 సెకండ్స్ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ అనమాట. ఓకే. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 2 ట్రైన్స్ 100 meters and 200 meters cross each other in 10 seconds. స్పీడ్ వచ్చేసి 36 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ 54 కిలోమీటర్ ఫర్ అవర్. ఫైండ్ టైం అనమాట. ఇప్పుడు వచ్చేసి రెండు ట్రైన్స్ ఇచ్చాడు కాబట్టి వాటి మధ్యలో వచ్చేసి రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి V1 ప్లస్ V2. ఎందుకు అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయన్నమాట. ఓకే. క్రాసెస్ అన్నారన్నమాట. రెండు క్రాసెస్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 54 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి ఎంత వస్తుందంటే 90 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది అనమాట. దాన్ని వచ్చేసి మనము కిలోమీటర్ ఫర్ అవర్ లో ఉంది కాబట్టి మనము మీటర్స్ ఫర్ సెకండ్స్ కన్వర్ట్ చేయాలి. 90 ఇంటూ మనం కిలోమీటర్ అనే హైయర్ నెంబర్ కాబట్టి మనము స్మాల్ నెంబర్ అనుకున్నాం. 90 ఇంటూ 5/8 వేస్తే 25 మీటర్స్ ఫర్ సెకండ్ వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ టోటల్ లెంత్ వచ్చేసి మనకు 100 ప్లస్ 200 రెండు ట్రైన్ లెంత్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 300 మీటర్స్. మనకు టైం కావాలి కాబట్టి టోటల్ లెంత్ డివైడ్ బై టైం వేస్తే రిలేటివ్ స్పీడ్ వేస్తే మనకు 12 సెకండ్స్ వస్తుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 13.
ఏ కార్ కవర్స్ హాఫ్ డిస్టెన్స్, ఒక హాఫ్ డిస్టెన్స్ వచ్చేసి 30 km/h లో ఆ స్పీడ్ తో క్రాస్ చేసింది. ఇంకొక హాఫ్ వచ్చేసి అదే కారే 60 km/h లో క్రాస్ చేస్తుంది అనమాట. యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2xy డివైడెడ్ బై x+5 అనమాట. ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు 40 km/h వస్తుంది. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 25%, టైం డిక్రీజ్డ్ బై. మనకు వచ్చేసి టైంకు స్పీడ్కు రిలేషన్ ఎలా ఉందని చూడాలన్నమాట. రెండు యూనివర్సిటీ ప్రపోర్షనల్ కాబట్టి స్పీడ్ 25% ఇంక్రీజ్ చేస్తే మనకు టైం వచ్చేసి 25% ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ది ఇస్ ది ఆన్సర్. నెంబర్ 15. ఏ పర్సన్ రీచెస్ ఏ లేట్ బై 10 minutes ఎట్ 5 km/h ఆన్ టైమ్ ఎట్ 6 km/h, ఫైండ్ డిస్టెన్స్. అంటే ఒక అతను లేట్గా వచ్చినప్పుడు 5 km/h స్పీడ్తో వచ్చినప్పుడు 10 minutes పడితే, కరెక్ట్ టైంలో వచ్చినప్పుడు 6 km/h స్పీడ్తో వచ్చామన్నమాట. ఫైండ్ ది డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. వచ్చేసి రెండింటికి మధ్య ఉండే టైం డిఫరెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పోయినప్పుడు లేట్, అంటే లేట్ వచ్చిన ఎంత అవర్స్ అంటే 10 minutes/s అనమాట. ఆ మినిట్స్ మనము అవర్లే కన్వర్ట్ చేయాలి. 10/60 చేస్తే 1/6 అన్నమాట. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ కనుక్కోమన్నారు. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఇక్కడ స్పీడ్ ఎలా కనుక్కోవాలంటే రెండు స్పీడ్లు ఇచ్చారు కాబట్టి 5 × 6 డివైడెడ్ బై 6 - 5 ఇంటూ టైం వచ్చేసి 1/6 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5 km వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. మళ్ళీ రివిజన్ చేసుకున్నాము. ట్రైన్ క్రాసింగ్ ఏ పోల్ దట్ ఈస్ ఈక్వల్ టు స్పీడ్ కావాలనుకున్నప్పుడు లెంత్ బై టైం అనమాట. ట్రైన్ క్రాసింగ్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ రెండు వచ్చేసి సమ్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ షార్ట్ కట్ 3లో వచ్చేసి యావరేజ్ స్పీడ్ కావాలంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 2xy బై x+5 అనమాట. ఫోర్త్ షార్ట్ కట్ ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే టైం వచ్చేసి డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే రెండింటికి యూనివర్సలీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే. వచ్చేసి 10th టాపిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి యూ అంటే స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్. వాటర్లో ఉన్నప్పుడు బోట్ స్పీడ్ వచ్చేసి యూ అనుకుంటాము. అలాగే వచ్చేసి స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి వి అనుకుంటాము. ఇప్పుడు వచ్చేసి డౌన్ స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బోట్ మూవ్స్ విత్ ఇన్ దిస్ స్ట్రీమ్, అంటే స్ట్రీమ్ ఎలా పోతూ ఉంటే అలా డైరెక్షన్లో వెళ్తూ ఉంటే మనం వచ్చేసి ఆ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే u+v అని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అప్ స్ట్రీమ్ కావాలనుకుంటే అప్ స్ట్రీమ్ మీద వచ్చేసి అంటే బోట్ వచ్చేసి స్ట్రీమ్ ఆపోజిట్ లో వెళ్తున్నప్పుడు దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. అప్పుడు వచ్చేసి అప్ స్ట్రీమ్ u ఇజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ అన్నమాట, u-v. ఓకే. నెక్స్ట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, అంటే వాటర్లోనే ఉన్నప్పుడు మనకు స్పీడ్ కావాలనుకుంటే అప్పుడు వచ్చేసి u ఇజ్ ఈక్వల్ టు ది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడ్ బై 2, అప్పుడు మనకు వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్, ఒక స్ట్రీమ్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే స్మాల్ వి అనుకుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడ్ బై 2. ఓకే. దిస్ ఇస్ ది ఫార్ములాస్ అనమాట. మనం వచ్చేసి బోట్ స్పీడ్ అనమాట ఇన్ వాటర్లో ఉన్నప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు ది డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 15 km/h ఇచ్చారు, అప్ స్ట్రీమ్ వచ్చేసి 9 km/h ఇచ్చారు. మనకి ఫార్ములా ఏంటంటే u ఈజ్ ఈక్వల్ టు d+u/2 అనమాట. ఇక్కడ వచ్చేసి d అనేది 15, u అనేది 9 డివైడ్ బై 2 వేస్తే మనకు 12 వస్తుంది. స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలనుకుంటే మనకు v ఈజ్ ఈక్వల్ టు d-u/2. d అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడు, u అంటే అప్ స్ట్రీమ్ స్పీడు. 15 - 9 డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఏ బోట్ మూవ్స్ ఎట్ 12 km/h ఇన్ ది స్టిల్ వాటర్. వాటర్లో ఉన్నప్పుడు బోట్ స్పీడ్ వచ్చేసి 12 km/h ఇచ్చాడు. అండ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 3 km/h ఇచ్చారన్నమాట. ఇట్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండు వచ్చేసి సమ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో
12 plus 3 is equal to the 15 kilometers per hour. ఇచ్చిన వాటిలో C is the answer. Next question number 2. A boat has a speed of 15 kilometers per hour in still water. స్టీమ్ స్పీడ్ వచ్చేసి 4 kilometers per hour ఇచ్చారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే రెండింటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 15 minus 4 is equal to 11. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 3. A boat travels downstream at 18 kilometers per hour. అంటే D వాల్యూ ఇచ్చారు. అప్ స్ట్రీమ్ at 10 kilometers per hour U వాల్యూ ఇచ్చారు అన్నమాట. స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ మనకు వచ్చేసి స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే యూ కనుక్కోవాలన్నమాట. యూ కనుక్కోవాలంటే ఫార్ములా అంటే D plus U డివైడ్ బై 2 అనమాట. ఇక్కడ వచ్చేసి 18 plus 10 డివైడ్ బై 2 వేస్తే 14 is the answer. That is equal to the C. Question number 4. సేమ్ డేటా అంటే పోయిన లాస్ట్ ప్రాబ్లమ్ లో ఉండే డేటాని యూజ్ చేసి స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలన్నమాట. స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ది వి. వీకి ఫార్ములా అంటే D minus U by 2 అనమాట. ఇక్కడ వచ్చేసి రాంగ్ గా పడింది. D వాల్యూ వచ్చేసి 18, U వాల్యూ వచ్చేసి 10 అనమాట. 18 minus 10 డివైడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8 by 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో B is the answer. ఇక్కడ కొంచెం రాంగ్ గా పడింది, గమనించండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. ఏ బోట్ కవర్స్ 30 kilometers డిస్టెన్స్ ఇచ్చారన్నమాట. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి D ఇచ్చారు, 15 kilometers per hour ఇచ్చారన్నమాట. టైం టేకెన్ అన్నమాట. మనకు వచ్చేసి స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 30, స్పీడ్ వచ్చేసి 15. దట్ ఈస్ ఈక్వల్ టు 2 hours అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం రాంగ్ గా పడింది. 30 by 15 దట్ ఈస్ ఈక్వల్ టు 2 hours అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ బోట్ కవర్స్ 24 kilometers అప్ స్ట్రీమ్ ఎట్ 80 kilometers per hour. టైం రిక్వైర్డ్ ఈజ్. డిస్టెన్స్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చారు. ఇది స్ట్రీమ్ ఏదైనా కూడా మనకు సేమ్ ఫార్ములా, టైం ఈజ్ ఈక్వల్ టు ది డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ వచ్చి 24, స్పీడ్ వచ్చేసి బై 8 దట్ ఈస్ ఈక్వల్ టు 3 hours. ఇచ్చిన వాటిలో B is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 20 kilometers per hour అంటే D వాల్యూ ఇచ్చారు. అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ వచ్చేసి 12 kilometers per hour అనమాట. U వాల్యూ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నారు. స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కున్నప్పుడు వచ్చేసి రెండు డిఫరెన్స్ చేసి దాన్ని బై హాఫ్ వేయాలన్నమాట. V is equal to the 20 minus 12 divided by 2 that is equal to the 4. ఇచ్చిన వాటిల్లో B is the answer. 8. A boat travels 36 kilometers downstream in 2 hours. డౌన్ స్ట్రీమ్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 36 kilometers ఇచ్చారు, టైం వచ్చేసి 2 hours ఇచ్చారు. ఇఫ్ ఇట్స్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 12 kilometers per hour ఇచ్చారు, దట్ ఈస్ U వాల్యూ ఇచ్చారు. ఇట్స్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. వాటర్ లో ఉన్నప్పుడు స్పీడ్ కనుక్కోమని, బోట్ స్పీడ్ కనుక్కోమని చెప్పారు. ఇక్కడ జనరల్గా మనకు U ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే D plus U డివైడ్ బై 2 అనమాట. ఇక్కడ వచ్చేసి U వాల్యూ వాళ్ళే ఇచ్చారు 12 అని. మనం వచ్చి D కనుక్కోవాలి. D కనుక్కోవాలంటే అంటే డౌన్ స్ట్రీమ్ లో ఉండే స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం వేయాలన్నమాట. 36 డివైడ్ బై 2 వేస్తే మనకు 18 kilometers per hour వస్తుందన్నమాట. ఓకే, దాని డౌన్ స్పీడ్ వచ్చింది. మనకు వచ్చేసి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కావాలంటే మనం U వాల్యూ కావాలంటే D plus U డివైడ్ బై 2 కాబట్టి D వచ్చేసి మనం 18 kilometers per hour ఇచ్చాం అని కనుక్కున్నాము. U వాల్యూ వచ్చేసి 12 kilometers per hour వాళ్ళు ఇచ్చారు, డివైడ్ బై 2 వేస్తే 15 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో B ఈజ్ ది ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. ఏ బోట్ స్పీడ్ ఈజ్ స్టిల్ వాటర్ ఈజ్ 10 kilometers per hour అన్నమాట. అంటే బోట్ స్పీడ్ ఇచ్చాడు అండ్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 2 kilometers per hour ఇచ్చారన్నమాట. ఈ రెండు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. మనం వచ్చేసి రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి నెట్ స్పీడ్ కనుక్కోవాలంటే 10 minus 2 is equal to 8 kilometers per hour అన్నమాట. అలాగే వచ్చేసి టైమ్ టు ట్రావెల్ 24 kilometers అప్ స్ట్రీమ్ లో 24 kilometers మూవ్ అయినప్పుడు టైం ఎంత అని అడిగారు అన్నమాట. మనం వచ్చేసి ఇప్పుడు స్పీడ్ కనుక్కున్నాము. 10 minus 2 is equal to 8 kilometers per hour స్పీడ్ కనుక్కున్నాము. మనకు టైం కనుక్కోవాలి కాబట్టి లెంత్ ఇచ్చాడు, లెంత్ బై టైం వేస్తే 24 by 8 వేస్తే మనకు 3 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో B ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏ బోట్ ట్రావెల్స్ 20 kilometers డౌన్ స్ట్రీమ్
అండ్ 20 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అన్నమాట. అంటే 20 కిలోమీటర్స్ డౌన్కి వెళ్ళారు, 20 కిలోమీటర్స్ అప్ వెళ్ళారు అనమాట. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డి ఈజ్ ఈక్వల్ టు ది 15 కిలోమీటర్స్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి యూ ఈజ్ ఈక్వల్ టు ది 10 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. మనకు టోటల్ టైం కావాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ ఇచ్చారు, అలాగే వచ్చేసి మనకు స్పీడ్ ఇచ్చారన్నమాట. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఒక వాల్యూ వస్తుంది. తర్వాత వచ్చేసి టోటల్ టైం అడిగి కాబట్టి ఇంకొక అప్ స్ట్రీమ్ లో వచ్చేసి మనం డిస్టెన్స్ వచ్చి 20 కిలోమీటర్స్ ఇచ్చారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారన్నమాట. అంటే 20 డివైడ్ బై 10 వేస్తే అంటే రెండింటిని మనము సమ్ చేయాలి వచ్చిన టైంలో అన్నమాట. ఒక డౌన్ స్ట్రీమ్ టైం వచ్చేసి 20 డివైడ్ బై 15 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 20 డివైడ్ బై 10 వస్తుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది ఫైనల్ గా వచ్చేసి 7/3 అవర్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ యూ బోట్ టేక్స్ 3 అవర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 5 అవర్స్ ఫర్ అప్ స్ట్రీమ్ ఫర్ ది సేమ్ డిస్టెన్స్ అన్నమాట, ద రేషియో ఆఫ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ టు ది అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ వచ్చేసి మనము స్పీడ్ కు టైంకి వచ్చేసి యూనివర్సిటీ ప్రపోర్షనల్ అనమాట. యూనివర్సిటీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ లో వచ్చేసి డౌన్ స్ట్రీమ్ టు ది అప్ స్ట్రీమ్ అని ఇచ్చారన్నమాట. కాబట్టి యూనివర్సిటీ ప్రపోర్షనల్ కాబట్టి మనము ఫస్ట్ 5:3 వేసుకోవాలన్నమాట. ఓకే, అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే 3:5 వేయాలి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనము కన్ఫ్యూజ్ కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ బోట్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. ఇఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ క్యాలిక్యులేట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 9 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారన్నమాట. మనకు వచ్చేసి మనము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x+3 అనుకున్నాము. 9+3 ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్ పర్ అవర్. ఈ క్వశ్చన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం క్రిటికల్ గా ఉన్నది, కానీ గుర్తుపెట్టుకోండి. 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 3 అవర్స్ అన్నమాట. ఆన్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 అవర్స్. స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే మన ఫార్ములా ఏంటంటే d-u/2 అనమాట. ఇక్కడ డి వాల్యూ కనుక్కోవాలంటే డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. 48 డివైడ్ బై 3 వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 16 వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్ యూ కనుక్కోవాలంటే సేమ్ డిస్టెన్స్ ఇచ్చాడు, 48 డివైడ్ బై 4 వస్తే మనకు 12 వస్తుంది అన్నమాట. అంటే డి వాల్యూ వచ్చేసి 16 వచ్చింది, యూ వాల్యూ వచ్చేసి 12 వచ్చింది అన్నమాట. స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే d-u/2, 16 - 12 డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ది 2. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఏ బోట్ కెన్ ట్రావెల్ 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్ అండ్ 18 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్ అన్నమాట. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ మనం వచ్చేసి ఇంతకుముందు ప్రాబ్లంలో అయ్యే మనం వచ్చేసి డి వాల్యూ కనుక్కోవాలి. 30 కిలోమీటర్స్ డివైడ్ బై 2 దట్ ఈస్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. అలాగే యూ వాల్యూ కనుక్కొస్తే 18 డివైడ్ బై 2 వచ్చేసి 9 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. మనకు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కావాలంటే d-u/2 దట్ ఈస్ ఈక్వల్ టు ది 3. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ స్టిల్ వాటర్ ఈజ్ 20 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట, అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 5 కిలోమీటర్ పర్ అవర్, ద రేషియో ఆఫ్ డౌన్ స్ట్రీమ్ టు ది అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మనకు కొంచెం 5 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది, అది రాంగ్. 15 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. అప్పుడు వచ్చేసి డి వాల్యూ వచ్చేసి 25 అవుతుంది, కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. మనం వచ్చేసి యూ వాల్యూ వచ్చేసి 15 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది అన్నమాట. రెండింటి రేషియో కడితే 25:15 దట్ ఈస్ ఈక్వల్ టు ది 5:3. ఇచ్చిన వాటిల్లో మనకు సి ఇస్ ది ఆన్సర్. ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాము. ప్రాబ్లం నెంబర్ 1. ఏ బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 12 కిలోమీటర్ పర్ అవర్ అండ్ అప్ స్ట్రీమ్ వచ్చేసి 8 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్. u ఈజ్ ఈక్వల్ టు d-u/2. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 2 వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఏ బోట్ ట్రావెల్స్ 60 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 అవర్స్ అన్నమాట. ఇఫ్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్, ఇట్స్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ మనకు వచ్చేసి డౌన్ స్ట్రీమ్ లో వచ్చేసి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ డి కనుక్కోవచ్చు అన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది.
అలాగే స్టిల్ వాటర్ లో డౌన్ స్ట్రీమ్ లో కాబట్టి ఆపోజిట్ లో ఉంటాయి. ఆపోజిట్ లో ఉన్నప్పుడు వచ్చిన ఆన్సర్ 15 - 3 = 12 అన్నమాట. అంటే వాటర్ లో ఉన్నప్పుడు స్పీడ్ వచ్చేసి 12 వచ్చిందన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 3 డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 20 km/h ఇచ్చారు. అండ్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 5 km/h ఇచ్చారన్నమాట. అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమన్నారన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 4 ఏ బోట్ టేక్స్ 6 hours అప్ స్ట్రీమ్ అండ్ 4 hours డౌన్ స్ట్రీమ్ ఫర్ ది సేమ్ డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు టైం ఇచ్చారన్నమాట. ద రేషియో ఆఫ్ అప్ స్ట్రీమ్ టు ది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మనకి ఎప్పుడు యూనివర్సిటీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఏమంటే అప్ స్ట్రీమ్ టు ది డౌన్ స్ట్రీమ్ అని ఇచ్చారన్నమాట. జనరల్గా వచ్చి అప్ స్ట్రీమ్ వచ్చేసి 6 ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 4 ఇచ్చారు. మనం ఏంటంటే పొరపాటున వచ్చేసి 6:4 వేసుకుంటాము, కానీ యూనివర్సిటీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి మనము 4:6 వేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది 2:3. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ స్టిల్ వాటర్ ఈజ్ 15 km/h అండ్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 5 km/h. టైమ్ టు కవర్ 40 km డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అడిగారు కాబట్టి డౌన్ స్ట్రీమ్ అంటే రెండు స్పీడ్లు వచ్చేసి మనము యాడ్ చేస్తాము. 15 + 5 = 20 km/h స్పీడ్ వచ్చారు. డిస్టెన్స్ ఇచ్చారు. మనం టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాం అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 40/20. దట్ ఈస్ ఈక్వల్ టు 2 hours టైం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఏజెస్ అన్నమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్ అంటే టూ పీపుల్స్ ఏజ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నమాట. ఎలానో చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ 10 years ఓల్డర్ దాన్ బి టుడే, ఈ రోజుకి వచ్చేసి ఏ అనమాట 10 years వచ్చేసి పెద్దవాడు అనమాట బి కన్నా. కానీ విల్ స్టిల్ బి 10 years ఓల్డర్ ఆఫ్టర్ 5, 10 or 20 years. ఎన్ని సంవత్సరాల ఏజ్ పెరిగినా డిఫరెన్స్ అనేది మారదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే ఇంకొక బేసిక్ ఈక్వేషన్ చూద్దాము. ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే 5 years లేటర్ అంటే తర్వాత అన్నమాట. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి 5 years తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 5 అనమాట. 5 years ఎగో అంటే ముందు అనమాట. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అయినప్పుడు ముందు వచ్చేసి ఎక్స్ - 5. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1 రవి ఈజ్ 25 years ఓల్డ్. వాట్ విల్ బి హిజ్ ఏజ్ ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years అంటే 8 + 25 = 33. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఏ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 40 అండ్ సన్స్ ఏజ్ ఈజ్ 10. రేషియో అన్నమాట. ఫాదర్ టు సన్ అంటే 40:10. దట్ ఈస్ ఈక్వల్ టు 4:1. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 సమ్ ఆఫ్ టూ ఏజెస్ ఈజ్ 50 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 10. యంగర్ ఏజ్ ఈజ్. దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే x + y = 50 చేయొచ్చు, x - y = 10 చేయొచ్చు అన్నమాట. అలాగే రెండు కింద పైన వేసుకొని వచ్చేసి y + y - y క్యాన్సిల్ చేస్తే 2x = 60 వస్తుంది. x వచ్చేసి 30 వస్తుంది అన్నమాట. మనం వచ్చే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఒకటి 30 వచ్చింది, ఇంకోటి y వాల్యూ వచ్చేసి 20 వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో యంగర్ అడిగే కాబట్టి స్మాల్ వాల్యూ వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్ 20 అనమాట. అలా కాకుండా యంగర్ ఏజ్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ మైనస్ డిఫరెన్స్ /2 వేస్తే 20 వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అనమాట. దేర్ టోటల్ ఏజ్ ఈజ్ 60. ఏజ్ యొక్క ఏజ్ ఎంత అని అడిగారు అనమాట. ఇక్కడ వచ్చేసి బి ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే ఏ అనేవానికన్నా బి అనేది డబుల్ ఉంటుంది అనమాట. ఏ = 2x అవుతుంది. దట్ ఈస్ ఇద్దరిని సమ్ చేస్తే టోటల్ ఏజ్ ఇద్దరు కలిపితే 3x అవుతుంది. 3x = 60 అని ఇచ్చారు. x = 20 అవుతుంది అనమాట. ఏ ఏజ్ కావాలంటే మనకు వచ్చేసి ఏ = 2x కాబట్టి 40. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 ఫాదర్ ఈజ్ 3 times సన్స్ ఏజ్ అనమాట. దేర్ టోటల్ ఏజ్ ఈజ్ 60. సన్స్ ఏజ్ ఎంత అని అడిగారు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం సన్ ఏజ్ వచ్చి ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ వచ్చేసి 3x అవుతుంది. టోటల్ ఏజ్ వచ్చేసి ఇద్దరు కలిపితే వచ్చేసి 3x + x = 4x అవుతుంది. టోటల్ ఏజ్ వచ్చి 60 ఇచ్చారు కాబట్టి 4x = 60 అనమాట. x = 15. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఏ ఈజ్ 6 years ఓల్డర్ దాన్ బి. ఆఫ్టర్ 10 years దేర్ ఏజ్ డిఫరెన్స్ విల్ బి. మనం వచ్చేసి ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. 6 years ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7
5 years ago ఏ వాజ్ 20 years, అంటే 5 సంవత్సరాల కిందట అతని ఏజ్ వచ్చి 20 అనమాట. హిజ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 20 ప్లస్ ఒక 5 ఇస్ ఈక్వల్ టు 25. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, ఏ అండ్ బి ఆర్ కరెంట్లీ 30 and 20. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ దేర్ రేషియో ఈజ్ బికమ్స్ 4:3 అనమాట. ఇక్కడ వచ్చేసి మనము కరెంట్ వచ్చేసి 30 ఇచ్చారు. మనం ఎంత రేషియో పెరుగుతుంది అనుకుంటే సపోజ్కు 30 ప్లస్ ఎక్స్ అనుకుంటే డివైడెడ్ బై 20 ప్లస్ ఎక్స్ అనమాట. అంటే పెరిగిన వాల్యూ మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, 30 ప్లస్ ఎక్స్ డివైడ్ బై 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ది వాడు రేషియో ఇచ్చాడు కాబట్టి 4/3 వేసుకుంటే మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 10 వస్తుంది. హియర్ సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఏ మదర్ ఈజ్ 30 years ఓల్డర్ దాన్ హర్ డాటర్. అంటే డాటర్ కన్నా 30 years పెద్దదనమాట. ఆఫ్టర్ 5 years దేర్ ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు కాబట్టి 30 years ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. దేర్ సమ్ ఈజ్ 64. ఏజ్ అనమాట. ఇక్కడ టోటల్ పార్ట్స్ వచ్చి ఏంటంటే 3 + 5 వచ్చి 8 పార్ట్స్ అనమాట. ఇక్కడ టోటల్ మనకు ఏజ్ ఇచ్చారన్నమాట. దేర్ సమ్ వచ్చేసి 64 డివైడెడ్ బై 8 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 8 పార్ట్స్ అనమాట. అంటే ఈచ్ పార్ట్ వచ్చి 8 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 parts, 3 into ఈచ్ పార్ట్ వాల్యూ 8 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ 24. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 11, ఏ ఫాదర్ ఈజ్ 24 years older than his son. 4 years ago father was 3 times of his son ఏజ్ అనమాట. ప్రజెంట్ సన్స్ ఏజ్ అనమాట క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనము సన్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే ఫాదర్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎక్స్ + 24 అనమాట. 4 years ago 4 years బ్యాక్ అనమాట. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఫాదర్ ఏజ్ వచ్చి మనం ఎట్ కలెక్ట్ చేస్తామంటే ఎక్స్ + 24 - 4 దట్ ఈస్ ఈక్వల్ టు ది 4 years బ్యాక్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. అప్పుడు వచ్చేసి ఎక్స్ + 20 వస్తుంది. ఆ ఈక్వల్ టు ఎంత అంటే 3 times ఆఫ్ ఇది సన్ అనమాట. ప్రజెంట్ సన్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే అండ్ 4 years ఏగో కాబట్టి ఎక్స్ - 4 వస్తుంది అనమాట. ఆ ఏజ్ కు 3 times అనమాట. ఎక్స్ + 20 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఎక్స్ - 4 అనమాట. మనము క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ + 20 ఈజ్ ఈక్వల్ టు 3x + 3x - 12. ఫైనల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది అనమాట. అంటే సన్స్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 16 years అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఆన్సర్ లేదు కానీ మనకు చేసిన మెథడ్ కరెక్ట్ కాబట్టి 16 ఇస్ ది ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 people ఈజ్ 24. యావరేజ్ ఏజ్ ఇచ్చారన్నమాట 5 మందిది. టోటల్ ఏజ్ కావాలంటే యావరేజ్ ఇచ్చారు కాబట్టి 24 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అంటే 5 క్యాలిక్యులేట్ చేస్తే 120. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఏజ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ అన్నమాట. ఇఫ్ బి ఈజ్ 40 years అన్నమాట. ఏ ఈజ్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బి వచ్చేసి ఏజ్ వచ్చేసి 40 ఇచ్చారన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎంత పార్ట్ క్యాలిక్యులేట్ అంటే 25% ఆఫ్ 40 కాబట్టి మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 40 × 25/100 అన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే 10 part వస్తుంది అన్నమాట. మనం వచ్చేసి ఆల్రెడీ ఆ 25% అన్న 25% వాల్యూ ఏంటంటే 10 అన్నమాట. బి ఏజ్ వచ్చేసి 40 + 10 ఈజ్ ఈక్వల్ టు 50. ఏజ్ ఏ యొక్క ఏజ్ వచ్చేసి 50 years. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 14, ఏ ఈజ్ 5 years యంగర్ దాన్ బి అనమాట. అంటే బి కన్నా ఏనవాడు 5 years తక్కువ అనమాట. ఇఫ్ బి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 25, ఏ ఏజ్ ఎంత ఉంటుందంటే 5 years వెనక ఉన్నాడు కాబట్టి 25 - 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 15, ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఆఫ్టర్ 5 years రేషియో బికమ్స్ 3:4 అన్నమాట. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే మనము 2:3 ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ 5 years ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వచ్చే ప్రజెంట్ వచ్చేసి ఏజ్ ఎక్స్ అనుకుంటే 2x + 5 డివైడెడ్ బై 3x + 5 దట్ ఈస్ ఈక్వల్ టు ది 3/4 అన్నమాట. అప్పుడు అలాగ మనము ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ 5 వస్తుంది. ఏ అనేది ఏ పార్ట్ ఎన్ని పార్ట్స్ అంటే 2 parts కాబట్టి 2 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్.
నెక్స్ట్ టాపిక్ ఇస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, రేషియో క్యాలిక్యులేట్ చేసి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు, అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ప్రాఫిట్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఏ విధంగా ఉంటాయంటే టేబుల్స్ గాను, బార్ గ్రాఫ్స్ గాను, లేదంటే లైన్ గ్రాఫ్ గాను, లేదంటే పై చార్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు డిఐ సెట్ చూద్దాము. డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క సెట్ ఫస్ట్ వచ్చేసి చూద్దాము. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ బై ఏ కంపెనీ. వచ్చేసి ఆ కంపెనీ ఏ ఇయర్ లో ఎంత యూనిట్స్ సోల్డ్ చేసింది అని ఇచ్చారన్నమాట. 2022లో వచ్చేసి 200, 2023 వచ్చేసి 250, 2024లో వచ్చేసి 300, 2025లో వచ్చేసి 350, 2026 వచ్చేసి 400 అన్నమాట. ఈ విధంగా డేటా ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 1, ద టోటల్ యూనిట్స్ సోల్డ్ ఫ్రమ్ 2022 టు 2026 అన్నమాట. టోటల్ యూనిట్స్ సోల్డ్ చేసినారంటే ఈచ్ ఇయర్ లో వచ్చిన అమ్మిన యూనిట్స్ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అన్ని యాడ్ చేస్తే 1500. హియర్ సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఇంక్రీజ్ ఫ్రమ్ 2022 టు 2026 అన్నమాట. 2026లో వచ్చేసి 400 ఇంక్రీజ్ అయింది. 2022లో వచ్చేసి 200 ఇంక్రీజ్ అయింది అన్నమాట. రెండు డిఫరెన్స్ వచ్చి 200. ఒరిజినల్ వాల్యూ వచ్చి 200 అన్నమాట. ఇంటూ 100 వేస్తే 100% ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఇది ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, యావరేజ్ యూనిట్స్ సోల్డ్ అన్నమాట. యావరేజ్ యూనిట్స్ అంటే టోటల్ యూనిట్స్ సమ్ చేసి దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 100 divided by 5 is equal to 300. Here C is the answer. Next, ratio of 2023 to 2025 అన్నమాట. 2023లో వచ్చేసి 250 సోల్డ్ చేశారు. అలాగే 2025లో వచ్చేసి 350 సోల్డ్ చేశారు అన్నమాట. రెండు రేషియో కడితే 5:7. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, డిఫరెన్స్ బిట్వీన్ 2024 అండ్ 2022 అన్నమాట. 2024లో వచ్చేసి మన డిఫరెన్స్ ఎంత ఇచ్చారంటే 2024లో 300 సోల్డ్ చేశారు. అలాగే వచ్చేసి 2022లో వచ్చి 300 సోల్డ్ చేశారు అన్నమాట. రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 100. 300 మైనస్ 200 ఇస్ ఈక్వల్ టు 100 అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ 2 చూద్దాము. ఏ కంపెనీ హ్యాస్ ది ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఐటమ్ అమౌంట్ ఇచ్చారు. శాలరీస్కి వచ్చేసి 40 lakhs ఖర్చు పెడుతున్నారు. మెటీరియల్కి వచ్చేసి 30 lakhs, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 10 lakhs, ఎలక్ట్రిసిటీకి వచ్చేసి 5 lakhs, అదర్స్కి వచ్చేసి 15 lakhs అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అన్ని సమ్ చేస్తే మనకు వచ్చేసి 100 lakhs వస్తుంది అనమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, శాలరీస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్. శాలరీ పర్సెంటేజ్ ఎంత అంటే మనకు వచ్చేసి శాలరీ వచ్చేసి 40 lakhs డివైడెడ్ బై 100 lakhs క్యాలిక్యులేట్ చేస్తే మనకు 40% వస్తుంది అన్నమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ద రేషియో ఆఫ్ మెటీరియల్స్ టు ది ట్రాన్స్పోర్ట్ అన్నమాట. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 30 lakhs, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వచ్చి 10 lakhs. ద రేషియో కడితే 3:1. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఎలక్ట్రిసిటీ ప్లస్ అదర్ ఎక్స్పెండిచర్ ఈజ్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి ఇచ్చిన వాటిల్లో 5 ఇచ్చారు. అలాగే వచ్చేసి మనకు అదర్స్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 15 ఇచ్చారన్నమాట. 15 + 5 = 20 lakhs. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, శాలరీస్ ఎక్సీడ్స్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ అనమాట. ఎలక్ట్రిసిటీ శాలరీస్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 40, ఎలక్ట్రిసిటీ వచ్చేసి 5 అనమాట. ఎంత ఎక్సీడ్ ఏంటంటే డిఫరెన్స్ వచ్చేసి 35. మనం వచ్చేసి పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై ఎలక్ట్రిసిటీ వాల్యూ ఇంటూ 100 వేస్తే 35 divided by 5 into 100 దట్ ఈస్ ఈక్వల్ టు 700%. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ 3 చూద్దాము. సపోజ్ లైవ్ సబ్స్టేషన్స్ హ్యావ్ ఏ యాన్యువల్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అన్నమాట. సబ్స్టేషన్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఏ వచ్చేసి 12 lakhs, బి వచ్చేసి 18 lakhs, సి వచ్చేసి 15 lakhs, డి వచ్చేసి 25 lakhs, ఈ వచ్చేసి 30 lakhs అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే అన్ని సమ్ చేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా 100 lakhs వస్తుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎట్. హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మనకు ఇక్కడ వచ్చిన వాటిల్లో సబ్స్టేషన్ ఈకి ఎక్స్పెండిచర్ ఇస్తున్నాం అనమాట. హియర్ ఈ ఇస్ ది ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ద రేషియో ఆఫ్ ఏ టు ఈ. ఏకి వచ్చేసి
12 lakhs పెడుతున్నారు. ఈకి వచ్చేసి 30 lakhs అనమాట. రేషియో కడితే 2:5. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. యావరేజ్ ఎక్స్పెండిచర్. యావరేజ్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేస్తే 100 డివైడ్ బై 5 20. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 అన్నమాట. ఈస్ ఎక్స్పెండిచర్ ఎక్సిస్ ఏస్ బై వాట్ పర్సెంటేజ్ అనమాట. ఈకి పెట్టిన ఎక్స్పెండిచర్ వచ్చేసి 30 lakhs, అలాగే ఏకి పెట్టిన ఎక్స్పెండిచర్ వచ్చేసి 12 lakhs అనమాట. రెండు డిఫరెన్స్ వచ్చేసి 30 - 12 = 18 అనమాట. 18 డివైడెడ్ బై లీస్ట్ వచ్చేసి 12 lakhs అనమాట. 18 డివైడ్ బై 12 into 100 క్యాలిక్యులేట్ చేస్తే 150%. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హోంవర్క్ ఇచ్చాను, అంటే ఈచ్ టాపిక్ వైజ్ ఇచ్చాను, అలాగే ఆన్సర్ ఇచ్చాను. ఇది ఫస్ట్ టాపిక్, ఇది వచ్చేసి సెకండ్ టాపిక్, ఇది వచ్చేసి థర్డ్ టాపిక్ అనమాట. మరి క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాను, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా బ్యాంక్ కోచింగ్ కానీ లేకుంటే ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కు ఏ బ్రాంచ్ అయినా సరే వాళ్ళు రాస్తున్నారంటే వాళ్ళకు యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.